Then shall the kingdom of heaven be likened unto 10 virgins, which took their lamps and went forth to meet the bridegroom. And 5 of them were wise, and 5 were foolish. They that were foolish took their lamps and took no oil with them. But the wise took oil in their vessels with their lamps. While the bridegroom tarried, they all slumbered and slept. And at midnight there was a cry made, Behold, the bridegroom cometh. Go ye out to meet him. Then all those virgins arose and trimmed their lamps. And the foolish said unto the wise, Give us of your oil, for our lamps have gone out. Not so, lest there be not enough for us and you. But go ye rather to them that sell, and buy for yourself. And while they went to buy, the bridegroom came. And they that were ready went in with him to the marriage, and the door was shut. Afterward came also the other virgins, saying, Lord, Lord, open to us. But he answered and said, Verily, I say unto you, I know you not. Watch, therefore, for ye know neither the day nor the hour wherein the Son of Man cometh. పరలోక రాజ్యం తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. బుద్ధి లేనివారు తమ దివిటీలను పట్టుకొని తమతో పాటు నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకుని వెళ్ళారు. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రిస్తూ ఉన్నారు. ఇదిగో అర్ధరాత్రి వేళ, ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొనరండి. I made. Behold! Behold! The bridegroom! హేనా హేనా, త్వరగా లే, ఆయన వస్తున్నాడు. త్వరగా లెండి, ఆయన వస్తున్నాడు. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కబరిచారు. గాని బుద్ధిలేని కన్యకలు, మా దివిటీలు ఆరిపోతున్నాయి, దయచేసి మీ నూనెలో కొంచెం మాకివ్వండి అని బుద్ధి గలవారిని అడిగారు. అందుకు ఆ బుద్ధి గల కన్యకలు, మాకుని మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కుని రండి అని చెప్పారు. వారు కొనబోతుండగా పెండ్లి కుమారుడు వచ్చేశాడు. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు ఆయనతో పాటు వెళ్ళిపోయారు.
బుద్ధిలేని కన్యకలు. మనం అమ్మవారి ఎద్దుకు పోయి కొనుక్కుందాం రండి. Search everywhere. If you find something, tell me. Oh. వారు వచ్చినంతలో తలుపు వేయబడి ఆ తర్వాత తక్కిన వారు వచ్చి, అయ్యా అయ్యా, మాకు తలుపు తీయండి, మాకు తలుపు తీయండి, మాకు తలుపు తీయండి, మాకు తలుపు తీయండి. Please open our door. Open. మిమ్ము నేను ఎరుగను అని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. ఆ దినమైనా ఆ గడి అయినా మీకు తెలియదు గనక మెలకువగా ఉండండి. We wake at midnight to go and meet the Lord. Lamps lit by righteousness lead us to our reward. Who has been foolish? Who has been wise? Who greets his coming with hope in their eyes? Who will be ready when the great day arrives? They with their lamps full, they that are wise. At his second coming, those who will abide have let his Holy Spirit be their constant guide. Loving source above, a drop of oil is given for every time we share, for every thought of heaven, for every humble prayer. And when we wake at midnight to go and meet the Lord, lamps lit by righteousness lead us to our reward. Lamps lit by righteousness lead us to our reward. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును ఆయనను చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు.
చాలా మంది ఏమనుకుంటారంటే ఆయన రావడం లేదు కదా, పర్వాలేదు అని అనుకుంటా ఉంటారు. కానీ అకస్మాత్తుగా ఎవరో అనుకోని రీతిగా ఆయన దొంగ వలె రాబోతా ఉన్నాడు. ఇంకా ఎంతమంది అయితే రక్షణ పొందలేదు, ప్రభువును అంగీకరించలేదు, ఇంకా పాపంలోనే జీవిస్తూ ఉన్నారు, మేల్కొనండి. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత ఏడ్చి ప్రయోజనం లేదు. ఇంకా నువ్వు రక్షణ పొందకపోతే తప్పకుండా నీవు నరకానికి వెళ్ళబోతా ఉన్నావు. ఆయన ఇచ్చేటటువంటి ఈ ఉచితమైన తరుణాన్ని, బంగారు తరుణాన్ని తప్పకుండా ప్రతి ఒక్కొక్కరు కూడా సద్వినియోగపరచుకోవాలని కోరుతా ఉన్నావు. ఎంతకాలం ఇంకా నువ్వు పాపంలోనే జీవిస్తూ ఉంటావు. ఆయనను ఎదుర్కోవడానికి ఈ సమయంలో నువ్వు సిద్ధంగా ఉన్నావా? బుద్ధి గల దానిగా ఉన్నావా, లేకుంటే బుద్ధి లేని దానిగా ఉంటావా?